మీరు అనుకోవచ్చు ఆ స్కాలర్షిప్ అన్నింటికి అప్లై చేసుకోవచ్చు అని. అప్లై చేసుకోండి, ఏది సెలెక్ట్ అవుతారో తెలియదు కదండి. అన్ని అయితే సెలెక్ట్ అవ్వమాట, ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ బట్టి కదా అది లాగిన్ అవుతున్నాం. సో మీ ఆధార్ కార్డ్ కొడితే మీకు ఏ స్కాలర్షిప్ వస్తుంది అనేది ఆల్రెడీ తెలిసిపోతుంది. సో అప్పుడు ఇంకో స్కాలర్షిప్ కి మీరైతే కనుక అప్లై చేయడానికి అవకాశం ఉండదు, కానీ అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అవడానికి అవకాశం అయితే ఉండదు, ఏదో ఒకదానికే సెలెక్ట్ అవుతారు అనమాట. సో మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఈ నోటిఫికేషన్ ఎస్బీఐ బ్యాంకుకు చెందిన ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించనుంది. ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్లు 2025 కింద 23,230 మంది విద్యార్థులకు 90 కోట్ల రూపాయలు విలువైన స్కాలర్షిప్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. 2022 నుంచి ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ అందిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు చదువు కొనసాగించేందుకు వీలుగా ఈ స్కాలర్షిప్లు అందిస్తుంది. దేశవ్యాప్తంగా 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విదేశాల్లో వైద్య విద్య, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి ఉన్నత చదువుల కోసం వెళ్లే వారికి ఈ స్కాలర్షిప్లు అందిస్తుంది. దీని కింద సంవత్సరానికి 15,000 నుంచి 20 లక్షల వరకు కూడా స్కాలర్షిప్లు అయితే కనుక గ్రాడ్యుయేట్స్ కి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి సంబంధించిన NIRF NAC ఏ గ్రేడ్ పొందిన టాప్ 300 కాలేజీల్లో చదువుతున్న వారికి స్కాలర్షిప్లు ఎంపిక చేస్తారు. విదేశాల్లో మెడిసిన్ చదువుతున్న వారు, ఇంజనీరింగ్ లోని MS చేస్తున్న వారికి 20 లక్షల వరకు కూడా స్కాలర్షిప్లు ఇస్తుంది. వరల్డ్ ర్యాంకింగ్ లో టాప్ 200 విద్యా సంస్థల్లో చదువుతున్న MS విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అర్హులు. స్కాలర్షిప్ ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు వెల్లడించారు. స్కాలర్షిప్లకు అప్లై చేసుకునేందుకు ఈ నెల 18వ తారీఖు అంటే సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి నవంబర్ 15 వరకు కూడా గడువు తేదీ ఉందని ఎస్బీఐ తెలిపింది. 70% పైగా మార్కులు లేదా 7.0 మార్క్స్ వచ్చిన వారు ప్రతి విద్యార్థులు కూడా అర్హులే. అలాగే స్కూల్ విద్యార్థుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి 3 లక్షల లోపు, కాలేజీ విద్యార్థుల కుటుంబ ఆదాయం 6 లక్షల లోపు ఉండాలి. ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ల కోసం మొత్తం 23,230 మంది విద్యార్థులను ఎంపిక చేస్తుందన్నమాట మన ఎస్బీఐ వాళ్ళమాట. దీనికి ఎలా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి ఏంటో ఇప్పుడైతే కనుక డీటెయిల్ గా చెప్తాను, చూసే. దీనికి గూగుల్లోని మీరు ఎస్బీఐ స్కాలర్షిప్ 2025 అని కొట్టినా సరే వచ్చేస్తుంది అంటే మీ ఫోన్ లో మీరు చేసుకోవచ్చు మాట ఒకసారి. అది ఎలాగా ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను అనమాట. ఎస్బీఐ స్కాలర్షిప్ 2025 అనగానే ఇక్కడ చూడండి ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025 మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుందన్నమాట. ఇక ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ స్కాలర్షిప్ 2025 అన్నమాట. ప్రతి స్టూడెంట్ కూడా ఎలిజిబుల్ ఉండి 70% వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. అలాగే దీనికి ఇంకా కొంచెం అలా డౌన్కి వస్తే కనుక మనకి ఈ స్కాలర్షిప్ వివరాలన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చారన్నమాట అండి. ఎలిజిబిలిటీ అంటే మీకు 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు 15,000 రూపాయలు ఇస్తారన్నమాట అండి సంవత్సరానికి. ఇది నవంబర్ 15వ తారీఖు వరకు కూడా లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట అండి. చాలా ఎక్కువ టైం ఇచ్చారు కనుక మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా చెప్తాను, అవన్నీ అరేంజ్ చేసుకొని చక్కగా పెట్టండి. 70% వచ్చిన ప్రతి ఒక్కరంటే 70% వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. దీనికి సంబంధించి మనం ఒకసారి వివరాల్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఇక్కడ చూడండి అప్లై ఆన్లైన్ అని ఉంటుంది, దాని పక్కనే వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది అనమాట. ఆ డీటెయిల్స్ లోకి మనం వెళ్తే కనుక మనకి డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి అన్నమాట అండి. ఆ డీటెయిల్స్ లో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు అక్కడైతే కనుక చెప్తున్నారు అనమాట. అవేంటో ఇప్పుడు మనం చూసేద్దామండి. ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనల్స్ అప్లికెంట్ 9th నుంచి 12th వరకు ఉన్న వాళ్ళందరూ కూడా 75% మార్క్స్ రావాలి. కుటుంబ ఆదాయం 3 లక్షల లోపు ఉండాలటండి. దీనికైతే కనుక పర్సంటేజ్ ఇచ్చారండి. SC ST వాళ్ళకి అలాగే OBC వాళ్ళకి అలా పర్సంటేజ్ ఇచ్చారు. 15,000 రూపాయలు అయితే కనుక మనకి స్కాలర్షిప్ వస్తుందటండి. మార్క్ షీట్ ఉండాలటండి. అకాడమిక్ ఇయర్ అంటే మీరు ఏ ఇయర్ అయితే పాస్ అయ్యారో అంటే ముందు సంవత్సరం యొక్క మార్క్ షీట్ ఉండాలి. అలాగే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు అనుకుంటే ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్, 9th క్లాస్ వాళ్ళు అయితే 8th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలన్నమాట. గవర్నమెంట్ ఇష్యూ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. కరెంట్ ఇయర్ ఫీజు రిసిప్ట్, ఈ సంవత్సరం మీరు ఏ కాలేజీలోని స్కూల్లో జాయిన్ అయ్యారో ఆ స్కూల్ రిసిప్ట్ కంపల్సరీ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ కరెంట్ ఇయర్ అడ్మిషన్స్, ఈ సంవత్సరం మీరు స్కూల్లోని కానీ కాలేజీలోని కానీ జాయిన్ అయితే ఆ జాయినింగ్ అడ్మిషన్ లెటర్ కంపల్సరీ ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఒకవేళ స్టూడెంట్స్కి బ్యాంక్ అకౌంట్ లేకపోతే పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట అండి. ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేయండి. అయితే మీరు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్దైనా పెట్టండి, పర్వాలేదు. ఎందుకంటే కంపల్సరీ కూడా ఇన్కమ్ ని బట్టి చూస్తారు. 3 లక్షలు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి వాళ్ళకి 3 లక్షల కన్నా తక్కువ ఉంటే కనుక వాళ్ళు Form 16 పెట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఇలాగా వీళ్ళకైతే 9వ తరగతి నుంచి 12th అంటే ఇంటర్మీడియట్ వరకు 15,000 వస్తుంది. అలాగే డిగ్రీ వాళ్ళకైతే కనుక వాళ్ళకి వాళ్ళ క్లాసెస్ని బట్టి వాళ్ళకైతే కనుక ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట అండి. అలాగే డిగ్రీ వాళ్ళకైతే 6 లక్షల లోపు ఉండాలనుకుంటున్నారు. అలాగే బీటెక్ వాళ్ళకి, అలాగే MBBS వాళ్ళకి, అలాగే అదర్ స్టేట్లో చదువుతున్న వాళ్ళకి కూడా
ఉన్నదన్నమాట అండి. దీనిలో ఆప్షన్ స్కాలర్షిప్ మాట అండి. ఇందులోనైతే మనం ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ అన్ అకౌంట్. ఫస్ట్ మీ పేరు ఇవ్వండి. మీ పేరు స్కూల్లోని కాలేజీలో ఎలాగుంటే అలాగ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ పాస్వర్డ్ కూడా మీరు క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ మీకు గుర్తున్న పాస్వర్డ్ ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ అగ్రీ అని కొట్టి అక్కడ మీరు సబ్మిట్ అని కొట్టగానే మీకు ఐడి పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. మీ ఈమెయిల్ ఐడితో మీరు లాగిన్ అయ్యి మళ్ళీ దీనికి సంబంధించి ఫ్యామిలీ డీటెయిల్స్, స్కూల్ డీటెయిల్స్, కాలేజ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. కాలేజ్ మనకి ఈమెయిల్ ఐడి అడుగుతారు, ప్రిన్సిపల్ గారి ఫోన్ నెంబర్ కూడా అడుగుతారు అన్నమాట అండి. ఇవన్నీ ఇచ్చి మీరు సబ్మిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.